కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. కర్ణాటక మద్యం మరియు వాహనం సీజ్, విలువ 6,75,000 రూపాయలు. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం తవనంపల్లి స్టేషన్ పరిధిలో వాహన తనిఖీల్లో భాగంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వాహనాన్ని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా గుడిపాల మండలంకి సంబంధించిన ఉదయ్ కుమార్ గా గుర్తించడం జరిగింది. మొత్తం కర్ణాటక మద్యం 1680 టెట్రా ప్యాకెట్లు. వీటి విలువ 1,06,075 రూపాయలు. 302 లీటర్లు. ఒక మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు విలువ 5 లక్షల రూపాయలు. కేసు నమోదు చేసి ముద్దాయిని రిమాండ్ కు పంపించారు. నీటిలో వద్దులే, నీటిలో ఉంటే మరి రాడు, ఫోటో రాదు. నువ్వు తీసేటప్పుడు మేము పోయి కూర్చుంటాడా చెప్పేసి పోయింది బా. నేను అలాగే ఓకే సార్. అందరికీ నమస్కారం. నిన్న కూడా ఒక మన ఎన్డీపీఎల్ కర్ణాటక లెక్కల గురించి ఒక ప్రకటన చెప్పడం జరిగింది. మరి ఈ దినం కూడా మన తవనంపల్లి చిత్తూరు జిల్లా చిత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్తూరు రూరల్ వెస్ట్ సర్కిల్ తవనంపల్లి పిఎస్ పరిధిలో నిన్న మన రూరల్ ఎస్సీఐ రవిశంకర్ రెడ్డి గారి మరియు తవనపల్లి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మా జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి ఇచ్చిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా నిన్న సాయంత్రం సుమారు 3:15 గంటలకు ఒక కర్ణాటక రిజిస్ట్రేషన్ కారు సీజ్ చేయటం జరిగింది. అందులో ఒక ముద్దాయి ఉదయ్ కుమార్ అని చెప్పేసి ఇతడు గుడిపాల వెహికల్ను వాహనంను చెక్ చేస్తే అందులో ఈ కర్ణాటక మద్యం ఎన్డీపీఎల్ కర్ణాటక మద్యము దొరికింది. అవి దరిదాపు 35 బాక్సులు, దరిదాపు 1680 టెట్రా ప్యాకెట్స్. మొత్తం విలువ 1,06,075 రూపాయలుగా ఉన్నది. దరిదాపు 302 లీటర్ల ఎన్డీపీఎల్ లిక్కర్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతడు అరెస్ట్ కాబడిన ముద్దాయి ఈ ఉదయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో గుడిపాల మండలంలో గతంలో కూడా ఇతని మీద చాలా పోలీస్ స్టేషన్లో చిత్తూరు తాలూకా, తర్వాత చిత్తూరు వన్ టౌను, బైరెడ్డిపల్లి, చిత్తూరు ఎక్సైజ్ పిఎస్లో దాదాపు 7 కేసులు ఉన్నాయి. ఇతడు కింగ్ ఆ గుడిపాల ఏరియా అంతా కూడా ఈ కర్ణాటక మద్యాన్ని తీసుకొచ్చి అతని మనుషుల ద్వారా ఈ బెల్ట్ షాపుల ద్వారా అమ్మిస్తూ ఉంటాడు. 1,00,000 రూపాయలు సరుకు తీసుకొని వస్తే దరిదాపు అతనికి ఒక ట్రిప్లో దరిదాపు 40,000 నుంచి 30,000 వరకు లాభం వస్తుందని చెప్తున్నారు. మరి అతని యొక్క అంతకుముందు గతంలో మేము తీస్తే 7 కేసులు అని చెప్పారు. ఇంకా ఏమైనా ఉన్నాయా? అతని అనుచరులు ఎవరు? ఇక్కడ కర్ణాటక ములభాగం నుంచి మద్యము తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇతడు ఇంతకుముందు చాలాసార్లు కూడా ఇదే వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఇతని మీద ఎస్పీ గారికి పెట్టి ఇతని మీద సీట్ కూడా ఒక సస్పెక్ట్ సీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది, పక్కా నిఘా ఉంచేదానికైనా. కాబట్టి ఈ తవనంపల్లె అనేది మనకు మెయిన్ రోడ్లో, చిత్తూరు మెయిన్ రోడ్లో హైవేలో వస్తే అక్కడ వెహికల్ చెకింగ్ ఉందని చెప్పేసి ఇది తవనంపల్లిలో కొంచెం రోడ్స్ ఎక్కువ ఉన్నాయి, బై రూట్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక 4-5 రోడ్ల ద్వారా మెయిన్ రోడ్ల నుంచి ఇట్లా మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే పోలీస్ చెకింగ్ ఉండదు కాబట్టి మనము ఈజీగా వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంగా స్మగ్లర్లు ఈ దారిలో వస్తూ ఉన్నారు. మేము మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏమంటే, మీరు ఏదైనా ఇట్లా అనుమానంగా వాహనాలు వస్తూ ఉన్నా, లేకపోతే ఇట్లా లిక్కర్ కానీ, లేకపోతే ఎలక్షన్కి సంబంధించి హ్యూజ్ క్యాష్ కానీ,
ఇవన్నీ ఏవైనా ఉంటే మాకు సమాచారం ఇచ్చి దోషులను పట్టించవలసిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము తూచా తప్పక పాటించి రాబో 2024 జనరల్ ఎలక్షన్స్ మనము సజావుగా జరిగేదానికి ఓటరు నిర్భయంగా వచ్చి ఓటు వేసుకునే వెసులుబాటు కల్పించడానికి సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.